చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఈ నెలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో శాఖల పరంగా మన మినిస్టర్లు, మన మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేయడం జరిగింది. అది ప్రతిపక్షాలు చాలా మాట్లాడతారు. విమర్శల్లో ప్రతిపక్ష పార్టీగా విమర్శలకు సహజంగా విమర్శలు ఉంటాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణము, అట్లాగే 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఆరోగ్యశ్రీ అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు మనం చూసాం. ఈ మధ్యకాలం 2 నెలల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు అక్కడ చాలా మందికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అసలు ఆర్టీసీ డిపార్ట్మెంటు, ఆర్టీసీనే బస్సులు బంద్ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీని ప్రజల మధ్యలోనే ఆ డిపార్ట్మెంట్ను కొనసాగించడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ రకంగా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, హెల్త్ మినిస్టర్, ఆరోగ్యశ్రీ, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఆరోగ్యశ్రీ, క్యాన్సర్ పేషెంట్లకు కూడా చాలా మెరుగైన వైద్యం ఇదే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను కూడా ఆదుకోవడం జరుగుతుంది. సన్న బియ్యం చెప్పిన, రేషన్ కార్డులు చెప్పిన, అన్ని ఇందిరమ్మ ఇల్లు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అట్లనే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు, అసలు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇప్పుడు మొదటి విడతల ప్రతి నియోజకవర్గానికి 3500 మందికి ఇచ్చారు. రెండో విడతలో మళ్ళీ 3500 మందికి. ఎవరికైతే 100 గజాల జాగు ఉంటుందో వాళ్లకు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అందరికి శాంక్షన్స్ వస్తుంది. 100 గజాల జాగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఆన్లైన్ అప్లై చేసుకుంటే మీకే వస్తుంది. చెప్తా ఆగరా పనైనా పెళ్ళైంది మొన్ననే, అప్పుడేనారా పెళ్ళి 2 ఏళ్ళు అయింది. నాయన ఆగుండ్రా జరా, నువ్వు కూర్చో, పెద్ద మంచి కూర్చో, మెల్ల కూర్చో. అరే కుర్చీ నాదురాడా, అరే కుర్చీ ఏంట్రా ముసలి, నువ్వు నిలవాడు, అరే కుర్చీ తెచ్చేయండిరా, అరే నిలబెట్రా పెద్ద మనిషిని, అయ్యే ఓ లేవప్పా, అరే నీ అని వినబడతలేదు, చెవులు వినబడతలేవు అని లేపురా, మంచిగానే ఉన్నావు కదరా,
దొడ్డుగా మంచిగా లేపని కూడా వస్తలేదా నీకు? ఒక కుర్చీ తెచ్చేయండి ఆ ముసలైన. ఇది ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలు